మిస్ వరల్డ్ పోటీలకి తెలంగాణ ఆతిథ్యం ఇచ్చింది అంటే దానికి మేము ధర్మం కోసం దేశం కోసం పనిచేస్తున్నాం. అది వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం. రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ తీసుకొచ్చుకుంటానికి ప్రయత్నం చేసింది. అంటే ప్రతి ఒక్కొక్కసారి ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క రాష్ట్రానికి అవకాశం దొరుకుతుంది. అలాగే ఈసారి మన దేశంలో ఉన్న మన తెలంగాణ రాష్ట్రానికి మన హైదరాబాద్కి అవకాశం దొరికింది. దాన్ని మేము వ్యతిరేకించలేదు. పోటీలకు మేము వ్యతిరేకం కాదు. కానీ ఆ పోటీల పేరుతో ప్రజలను లేకపోతే తెలంగాణ ప్రజలను అవమానం చేస్తే దానికి మాత్రమే వ్యతిరేకం. కానీ ప్రతి సంవత్సరం ఎక్కడో ఒక దగ్గర పోటీ జరుగుతూనే ఉంటుంది. అది తెలంగాణ ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు మన రాష్ట్రానికి తీసుకొచ్చుకున్నారు. వాళ్ళు ఏదో చేయగలిగారు. దాన్ని మేము అడ్డుకోలేదు అంటే ఎందుకు అడ్డుకోలేదు మీన్స్ దాన్ని అవసరం లేదు. అంటే మా ఒపీనియన్ ప్రకారం దాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఏముంది? వాళ్ళేదో వాళ్ళ పని వాళ్ళు చేసుకునే దానికి మేము దానికి వెళ్ళి అడ్డుకొని యాజిటేషన్ చేయాల్సిన అవసరం ఏముంది? అసలు చీరలు అంటే తెలంగాణలో చీరలు కట్టేయడం, ఇట్లా గిరిజన మహిళలతో కాళ్ళు కట్టడం, ఇట్లాంటి విషయాల్లో కూడా మీరు ఎందుకు ప్రశ్నించలేదు అంటే అందరు ప్రశ్నించారు. మా మీడియా ముఖంగా అలాగే మా మహిళా మోర్చా అధ్యక్షురాలు కూడా దీనిపైన స్పందించి కాళ్ళు కడిగించడం అనే మాట అయితే తప్పు. కానీ మన చేనేత చీరకి ఉన్న వాల్యూని తీసుకొచ్చి పెట్టినందుకు దాన్ని మనం అగ్రీ చేయొచ్చు. మన చీరకి ఎటువంటి ప్రాధాన్యత, అందుకే ప్రపంచం మొత్తం మన చీరల కోసం ఒక ప్రాధాన్యత దొరుకుతుంది అనే ఒక చిన్న అవకాశాన్ని మన చేనేత చీరలను పరిచయం చేయొచ్చు అనే ఒక అవకాశం ద్వారా వాళ్ళకి చీరలు కట్టించి ఉండవచ్చు. ఎక్కడ కూడా ఒక 5 నిమిషాలు కూడా ప్రమోషన్ వీడియో కూడా చేసినట్టు లేదు కదా. అది కాంగ్రెస్ పార్టీ విజ్ఞతకే వదిలేస్తాను నేను. వాళ్ళు ఎందుకు ఈ పని చేశారు. అలాగే ఎవరైతే కామన్ ఆడబిడ్డలు ఉన్నారో, మన తెలంగాణ ఆడపడుచులు ఉన్నారో, ఆడపడుచులతో కాళ్ళు కడిగించడం, వేరే వాళ్ళేదో మిస్ వరల్డ్లో మిస్ యూనివర్స్లో కాబట్టి కంటెస్టెంట్లో ఉన్నారనేమో వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ కాళ్ళు కడిగించడం అనేది మాత్రం తప్పు. కానీ చీరలు కట్టించడం అనే దానికి మన చీర యొక్క గొప్పతనాన్ని చెప్పి దాన్ని కూడా మీరు అన్నట్లు ఇంకొక 5 నిమిషాల్లో ఎక్కడైనా ప్రమోషన్ వీడియోస్ ఏమైనా చేపిస్తే బాగుండేది అనేది నా అభిప్రాయం. ఇప్పుడు మిస్ వరల్డ్ పోటీల గురించి పూర్తి స్థాయిలో కూడా వ్యతిరేకత ఉంది కదా ఫస్ట్ నుంచి కూడా. అంటే ఇప్పుడు అది పెట్టడం కరెక్టే అంటారా? మన దగ్గర కాకపోతే వేరే ఇంకెక్కడైనా పెట్టుకునే అవకాశం ఉన్నిందేమో. బట్ అది కమెంట్ చేసే పరిస్థితిలో నేనున్నానైతే నేను అనుకోవట్లేదు. ఒక మహిళని అంత అట్లా చూపించడం ఎంతవరకు అసలు ఎట్లా ఈ అంగాంగ ప్రదర్శన చేయడం, అలాగే మేకప్ ప్రొడక్ట్స్ ఒక్కొక్క కంపెనీ మేకప్ ఉత్పత్తులని వాళ్ళ కంపెనీని గ్రోత్ని చేసుకుంటానికి చేసేవే ఇట్లాంటి పోటీలు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. మిస్ వరల్డ్ పోటీలకి తెలంగాణ ఆతిథ్యం ఇచ్చింది అంటే దానికి మేము ధర్మం కోసం దేశం కోసం పనిచేస్తున్నాం. అది వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం. రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ తీసుకొచ్చుకుంటానికి ప్రయత్నం చేసింది. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క రాష్ట్రానికి అవకాశం దొరుకుతుంది. అలాగే ఈసారి మన దేశంలో ఉన్న మన తెలంగాణ రాష్ట్రానికి మన హైదరాబాద్కి అవకాశం దొరికింది. దాన్ని మేము వ్యతిరేకించలేదు. పోటీలకు మేము వ్యతిరేకం కాదు. కానీ ఆ పోటీల పేరుతో ప్రజలను లేకపోతే తెలంగాణ ప్రజలను అవమానం చేస్తే దానికి మాత్రమే వ్యతిరేకం. కానీ ప్రతి సంవత్సరం ఎక్కడో ఒక దగ్గర పోటీ జరుగుతూనే ఉంటుంది. అది తెలంగాణ ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు మన రాష్ట్రానికి తీసుకొచ్చుకున్నారు. వాళ్ళు ఏదో చేయగలిగారు. దాన్ని మేము అడ్డుకోలేదు అంటే ఎందుకు అడ్డుకోలేదు మీన్స్ దాన్ని అవసరం లేదు. అంటే మా ఒపీనియన్ ప్రకారం దాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఏముంది? వాళ్ళేదో వాళ్ళ పని వాళ్ళు చేసుకునే దానికి మేము దానికి వెళ్ళి అడ్డుకొని యాజిటేషన్ చేయాల్సిన అవసరం ఏముంది? అసలు చీరలు అంటే తెలంగాణలో చీరలు కట్టేయడం, ఇట్లా గిరిజన మహిళలతో కాళ్ళు కట్టడం, ఇట్లాంటి విషయాల్లో కూడా మీరు ఎందుకు ప్రశ్నించలేదు అంటే అందరు ప్రశ్నించారు. మా మీడియా ముఖంగా అలాగే మా మహిళా మోర్చా అధ్యక్షురాలు కూడా దీనిపైన స్పందించి కాళ్ళు కడిగించడం అనే మాట అయితే తప్పు. కానీ మన చేనేత చీరకి ఉన్న వాల్యూని తీసుకొచ్చి పెట్టినందుకు దాన్ని మనం అగ్రీ చేయొచ్చు. మన చీరకి ఎటువంటి ప్రాధాన్యత, అందుకే ప్రపంచం మొత్తం మన చీరల కోసం ఒక ప్రాధాన్యత దొరుకుతుంది అనే ఒక చిన్న అవకాశాన్ని మన చేనేత చీరలను పరిచయం చేయొచ్చు అనే ఒక అవకాశం ద్వారా వాళ్ళకి చీరలు కట్టించి ఉండవచ్చు. ఎక్కడ కూడా ఒక 5 నిమిషాలు కూడా ప్రమోషన్ వీడియో కూడా చేసినట్టు లేదు కదా. అది కాంగ్రెస్ పార్టీ విజ్ఞతకే వదిలేస్తాను నేను. వాళ్ళు ఎందుకు ఈ పని చేశారు. అలాగే ఎవరైతే కామన్ ఆడబిడ్డలు ఉన్నారో, మన తెలంగాణ ఆడపడుచులు ఉన్నారో, ఆడపడుచులతో కాళ్ళు కడిగించడం, వేరే వాళ్ళేదో మిస్ వరల్డ్లో మిస్ యూనివర్స్లో కాబట్టి కంటెస్టెంట్లో ఉన్నారనేమో వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ కాళ్ళు కడిగించడం అనేది మాత్రం తప్పు. కానీ చీరలు కట్టించడం అనే దానికి మన చీర యొక్క గొప్పతనాన్ని చెప్పి దాన్ని కూడా మీరు అన్నట్లు ఇంకొక 5 నిమిషాల్లో ఎక్కడైనా
ప్రమోషన్ వీడియోస్ ఏమైనా చేపిస్తే బాగుండేది అనేది నా అభిప్రాయం కూడా. ఇప్పుడు మిస్ వరల్డ్ పోటీల గురించి పూర్తి స్థాయిలో కూడా వ్యతిరేకత ఉంది కదా ఫస్ట్ నుంచి కూడా, అంటే ఇప్పుడు అది పెట్టడం కరెక్టే అంటారా? మన దగ్గర కాకపోతే వేరే ఇంకెక్కడైనా పెట్టుకునే అవకాశం ఉన్నిందేమో, బట్ అది కమెంట్ చేసే పరిస్థితిలో నేనున్నాననేది నేను అనుకోవట్లేదు. ఒక మహిళని అంత అట్లా చూపించడం ఎంతవరకు తప్పు? అసలు ఎట్లా ఈ అంగాంగ ప్రదర్శన చేయడం, అలాగే మేకప్ ప్రొడక్ట్స్, ఒక్కొక్క కంపెనీ మేకప్ ఉత్పత్తులని వాళ్ళ కంపెనీని గ్రోత్ని చేసుకుంటానికి చేసేవే ఇట్లాంటి పోటీలు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం.